ఎప్పటిలాగానే 2024లో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అత్యధిక మూవీస్ వచ్చాయి. అలాగే రిజల్ట్ విషయంలోనూ ఎప్పటిలాగే సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. కొన్ని మూవీస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తే కొన్ని మూవీస్ మాత్రం డిజాస్టర్స్ గా నిలిచాయి. సూపర్ హిట్ అవుతాయని భావించిన పెద్ద మూవీలు అట్టర్ ఫ్లాప్ కాగా, పెద్ద అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమాలు పెద్ద విజయాల్ని సొంతం చేసుకున్నాయి. మరి 2025లో వచ్చే పెద్ద హీరోల సినిమాల లిస్ట్ ఏంటో లెట్స్ వాచ్ ది స్టోరీ. రెండు 2024లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుగా మూవీ ఇండస్ట్రీ ఫలితాలున్నాయి. ఇక ఇయర్ ఎండింగ్ లో వచ్చినప్పుడు పుష్ప 2 సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2025లో టాలీవుడ్ పెద్ద స్టార్స్ నుంచి రాబోతున్న సినిమాల విషయానికొస్తే లాస్ట్ ఇయర్ రాని హీరోలు కొందరు నెక్స్ట్ ఇయర్ రాబోతున్నారు. 2025లో సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ యాక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీలు రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతి సీజన్తో మూవీల సందడి మొదలు కాబోతోంది. ఆ తర్వాత సమ్మర్లో చిరంజీవి యాక్ట్ చేసిన విశ్వంభర మూవీ రిలీజ్ కాబోతోంది. అదే సమ్మర్లో ప్రభాస్ యాక్ట్ చేస్తున్న రాజాసాబ్ మూవీను సైతం రిలీజ్ చేసే విధంగా చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2 కూడా నెక్స్ట్ ఇయర్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. రెండు 2025 సంవత్సరంలో స్టార్ హీరోల మూవీస్ వరుసగా రాబోతున్నాయి. నటసింహం బాలకృష్ణ యాక్ట్ చేస్తున్న డాకు మహారాజ్తో పాటు అఖండ 2 మూవీతోనూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న మూవీను నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రభాస్ రాజాసాబ్ మూవీతో పాటు ఫౌజీ మూవీను చేస్తున్నారు. హను రాఘవపుడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీను 2025 ఇయర్ ఎండింగ్లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న ఓజీ, హరిహర వీరమల్లు మూవీస్ 2 నెక్స్ట్ ఇయర్లో చిన్న గ్యాప్తో ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే మెగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ యాక్ట్ చేస్తున్న మూవీ సంబరాల ఏటిగట్టు అనే మూవీ, నేచురల్ స్టార్ నాని యాక్ట్ చేస్తున్న హిట్ 3, ప్యారడైజ్ అనే మూవీస్, అలాగే అక్కినేని నాగచైతన్య యాక్ట్ చేస్తున్న తండేల్ మూవీ నెక్స్ట్ ఇయర్లో థియేటర్లో రానున్నాయి. టాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ యాక్ట్ చేస్తున్న మాస్ జాతర మూవీస్తో పాటు చిన్న హీరోల మూవీస్, క్రేజీ డైరెక్ట్స్ మూవీ సైతం 2025లో ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉన్నాయి. మొత్తంగా 2024తో పోల్చితే 2025లో ఎక్కువగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అంతేకాకుండా సక్సెస్ ఛాన్స్ ఎక్కువగా ఉన్న మూవీ సైతం నెక్స్ట్ ఇయర్లో రాబోతున్నాయి. 2024 ఆరంభంలో వచ్చిన మహేష్ బాబు 2025లో తన సినిమాతో వచ్చే అవకాశాలు లేవు. ఆయన రాజమౌళి డైరెక్షన్లో చేయబోతున్న మూవీ 2027లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. చూడాలి మరి 2025లో రాబోతున్న మూవీస్ ఎంతవరకు ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయనేది రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.